రాబందు ఇంటి మీద వాలితే ఏం జరుగుతుంది? హిందూ ధర్మంలో దేవతలతో పాటు జంతువులు, పక్షులకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గత కొంతకాలం నుండి కొన్ని జంతువులు, పక్షుల ప్రవర్తనకు సంబంధించి కొన్ని నమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. పెద్దలు తరచూ పక్షులు లేదా జంతువుల ప్రవర్తనను గమనించి వాటి ఆధారంగా కొన్ని సూచనలు చేసేవారు. అందులో ఒకటి రాబందు ఇంటిపై కూర్చోవటం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. జ్యోతిష శాస్త్రం రాబందు మీ ఇంటి పైకప్పు మీద కూర్చుంటే అది నెగటివ్ ఎనర్జీని ఇస్తుంది. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్యం, శోకం లేదా మరణం వంటి సమస్యలు కలిగించవచ్చంటున్నారు పెద్దలు. రాబందు మాంసాహార పక్షి కావటంతో అది పైకప్పుపై కూర్చోవటం అనారోగ్యం, ప్రతికూల శక్తి లేదా ఇతర దుష్పరిణామాలకు సంకేతంగా భావిస్తారు. అయితే నేటి కాలంలో రాబందులు దాదాపుగా కనుమరుగయ్యాయి. కాబట్టి ఈ విషయంలో కంగారు పడాల్సిన పని లేదు.